ఆ ఉన్నదైనా ఉంటున్నాయనా అంటే ఉన్నది కూడా ఊసిపోతా ఉంటుంది గైస్. నేను ఏం చెయ్యాలా? ఇంత పోతే నేను ఏం చెయ్యాలా? ఇంత చూడండి, జుట్టు దువ్వేసరికి ఒకేసారిగా ఇంత జుట్టు వచ్చేసింది. ఎలాగ నేను ఈ జుట్టుతో ఎలాగ ఎగాలి? చూడండి, జస్ట్ ఇలా దువ్వుతున్నా ఇంత వచ్చేస్తుంది. వాట్ కెన్ ఐ డూ ఫర్ దిస్? వాట్ షుడ్ ఐ డూ? నేను ఏం చెయ్యాలి? ఇంత జుట్టు ఊసిపోతే నాకు ఇంకా బట్టతలు వచ్చేస్తే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటాడు? ఈ జుట్టు చూడండి, ఉండేదే కొత్తిమీర కట్టలా, చూడండి పట్టుకుంటే వచ్చేస్తుంది. ఉండేదే కొత్తిమీర కట్ట, ఇంకా కొత్తిమీర కట్ట అయితే నేనేం చేయాలా? చూడండి, మరి ఇంత హెయిర్ ఉన్నది కదా హెయిర్ అనుకుంటే, పోనీ ఉన్నదన్నా మంచిగా ఉండరా నాయన అంటే, లేదు నేను ఉండను, నాతో అవ్వదు అంటుంది. ఇంత హెయిర్ జస్ట్ అలా పట్టుకుంటే అలా వచ్చేస్తుంది, చిక్కు కూడా లేదు, బట్ ఇంత హెయిర్ వస్తుంది. దీన్ని ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. నాకు ఈ హెయిర్ పోవడం వల్లే నాకు ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోతుంది గాయ్స్. దీన్ని ఏం చేయాలి? ఏదైనా మంచి టిప్ ఇవ్వండి నాకు. అట్లా టిప్ అట్లా యూజ్ చేసినా కూడా నాకేం వర్కౌట్ అవ్వట్లేదే. నేనేం చేయాలి? ఇంకా ఏం చేయాలి గాయస్? ఇంత హెయిర్ ఊసిపోతుంటే, ఇంకా ఉన్న జుట్టే ఇంత చూడండి పట్టుకుంటే వచ్చేస్తుంది. అసలు ఎందుకు వస్తుంది రీజన్ కూడా తెలియదు. అండ్ ఆల్సో చూడండి, ఇంకా పట్టుకుంటే వచ్చేస్తానే ఉంటది హెయిర్. ఇంకా మొత్తం జుట్టు అంతా ఊసిపోయేంత వరకు నేను పీక్తానే ఉండాలో, ఇది వస్తానే ఉంటది. మరి ఇంత దారుణంగా జుట్టు వచ్చేస్తే నేను తర్వాత నా జుట్టు ఎలాగా? పోనీ నీట్ గా ఉందిలే, హెయిర్ కొంచెమైనా ఉంది, ఆ ఉన్నదైనా ఉంటున్నాయనా అంటే ఉన్నది కూడా ఊసిపోతా ఉంటుంది గైస్. నేను ఏం చెయ్యాలా? ఇంత పోతే నేను ఏం చెయ్యాలా? ఇంత హెయిర్ హౌ నేను ఎలా మేనేజ్ చేయాలా? ఇంత హెయిర్ లాస్ అవుతుంటే ఏంటి గైస్? ఆ దేవుడికి కొంచెమైనా నా మీద కరుణ ఉంటే ఇంత జుట్టు ఊరికే ఇలాగ పోనీయడు. సర్లేండి గైస్, ఇంకేం చేస్తా. బాయ్, మళ్ళీ కలుస్తాం.